నేను ఫైనల్ సరిపోదా శనివారం మూవీ అయితే చూసేసాను. అండ్ మూవీ అయితే అడ్రిపోయింది. అండ్ స్టారింగ్ నాని, ఎస్జే సూర్య అండ్ పీసీ చతురేలే. సో నాకైతే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రాదు, సారీ. అండ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నేను ఇదే చూసేసాను. సూపర్ ఉంది, సూపర్ మాస్టర్ పీస్ కేస్. సో నేను ఈ మూవీ పైన రివ్యూ చెప్పే ముందర, మూవీ గురించి చెప్పే ముందర, సో ప్లీజ్ like and subscribe my channel and share to your family, friends or relatives. So movie బేస్ మీద వస్తే మన మెయిన్ హీరో సూర్య అని పేరు. సో చిన్నప్పటి నుంచి వారికి యాంగ్రీ ఇష్యూస్ ఉండేవారు. సో కొట్టేవాడిని, కానీ వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడుకుండేవారు. అయితే వాళ్ళ అమ్మకి ఏం ఐడియా వచ్చిందంటే వారు ఒక గోడలో రాసేది, అయితే దాన్ని కట్ చేసే వారాల పేరు. అండ్ ఒక్కరోజు వారము కోపం చూపించాలి. సో కోపం చూపించిన ఒక్క వారమే చూపించాలని వాళ్ళ అమ్మని. సో అలాగే వాళ్ళ అమ్మ అస్సలు కోపం ఏంటోలని అలా నైట్ వీళ్ళ సూర్య పడుకున్నారు, వీళ్ళ అమ్మ పోయి. సో దాని తర్వాత వీరు ఏడ్చుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎవరో మామయ్య గారు అయింది, అలా అయింది. సో ఎక్కడో వీళ్ళ అమ్మ ఇద్దరిని దాచేసింది. సో దానివల్ల వారి క్రష్ ఇప్పుడు ట్విస్ట్ వస్తుంది, చెప్తాను ఆగని, స్పాయిలర్ ఫ్రీయే, చూసుకోవచ్చు ఎలా అయినా, అంతా నెట్ఫ్లిక్స్లో చేస్తారు. దాని తర్వాత అయితే అలా అయిపోయింది. సో ఎస్జే సూర్య అయితే అప్పుడు వాళ్ళ అమ్మకి అయితే శారీ వచ్చేసింది. సో దాని తర్వాత వాళ్ళ మామయ్యని ఎలా కొట్టారంటే మనకి ఆ బ్లాక్ స్క్రీన్ వచ్చేసింది. సో ఇప్పుడు మన మెయిన్ విలన్ ఎస్జే సూర్య హ్యాస్ ఇన్స్పెక్టర్ దయా. సో మన ఇన్స్పెక్టర్ దయా అయితే ఎస్జే సూర్య ఏం పర్ఫార్మెన్స్ అబ్బా, ఏం పర్ఫార్మెన్స్! ఇలా జప్ప కొడతారు, ఇంత మస్తు కోపం. వాళ్ళ అన్నయ్య ఏంటంటే అలా విలేజ్ చేస్తారు, ఆ విలేజ్ వెళ్ళి రప్ప వేసేసి కొడుతుంటారు. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఒక అమ్మాయి పీసీచి చతురేల. నాకైతే ఆ అమ్మాయి ఐడియా పేరు తెలీదు, బట్ ఈమైతే కొత్త జాయినింగ్ అనమాట. అండ్ ఈమె ఇక్కడ మీ కాదు మీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటే అది చూసుకోండి, నేను సో అండ్ మూవీ అయితే అలాగే ఎంగేజింగ్గా ఉంది గైస్. అండ్ మీకైతే మూవీ నచ్చుతుంది, నాకైతే మస్తు నచ్చింది గైస్. అయితే నేను ఈ మూవీకి ఇస్తాను 5/5. ఇలాగే నార్మల్గా చూస్తే ఇలా ఫైటింగ్, సమాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు అలా నార్మల్గా, కానీ అది మళ్ళీ మన సరిపోదా శనివారం మన సూర్యగాడికి ఇదేంటంటే కోపం ఒక బుక్లో వచ్చేసుకుని ఇలా సర్కిల్ చేస్తారు. సో దానితో వారికి రియల్గా కోపం ఉంటే ఆ సర్కిల్ చేస్తారు, రియల్గా కోపం లేకపోతే వారి కోపం పోతే ఇలా కట్ చేసేస్తారు అంతే. సో ఇంకా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయంట, మీరే మూవీ చూసుకొని మీ మూడ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఎవరు మూవీ చూడలేదో వాళ్ళకి అంటున్నాను నేను. సో మూవీ అయితే సూపర్గా ఉంది, 5/5 అబ్బా, 5/5 సూపర్గా, 5/5 1000 సూపర్ ఉంది గైస్. మూవీ అయితే చూడండి ఒకసారి, ఏం కాదు, వన్ టైం వాచబులే. సో మీరైతే మీ ఫ్యామిలీతో డెఫినెట్లీ చూడవచ్చు. అండ్ సో హిట్ అండ్ భయ్యా మూవీ అయితే అబ్సల్యూట్లీ హిట్. అండ్ నేనైతే కలుస్తాను మిమ్మల్తో ఇంకా రేపే. అండ్ థ్యాంక్ యూ టు వాచ్ మై వీడియో. ఇప్పుడు మీరు ఇంకా బాగుంటుంది, ఇంకా నేను చేస్తాను కొత్త వీడియో. అప్పటి వరకు కలుద్దాం, బాయ్ బాయ్, సీ యూ.